చూడండి నాకు ఈ యాక్ట్ నాకు ప్రొటెక్షన్లో ఉంది, మీరు నాతో అమర్యాదగా ప్రవర్తించిన, నన్ను డిస్క్రిమినేట్ చేసిన, నన్ను ఇన్సల్ట్ చేసిన, ఏ రకమైన ఇక్కడ నేను మొన్న పోయినసారి కూడా మనం మాట్లాడుకున్నాము, సెక్షువల్ హెరాస్మెంట్ అంటే అండి నాట్ జస్ట్ సెక్షువల్లీ కలర్డ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ సెక్షువల్లీ కలర్డ్ అంటే బాడీని టచ్ చేస్తేనో, లేదంటే చెయ్యి పట్టుకుంటేనో, లేదంటే కమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ అని అడిగితే కాదు సెక్షువల్ హెరాస్మెంట్. సెక్షువల్ హెరాస్మెంట్కి చాలా వైడర్ మీనింగ్, వైడర్ కానిటేషన్ ఉంది ఈ యాక్ట్లో. ఏంటి అనంటే ఇగోండి, ఇన్సల్ట్ చేసిన, తర్వాత డిస్క్రిమినేట్ చేసిన వర్క్లో ఇది ఆడవాళ్ల పనిక, ఇది మగవాళ్ల పని, ఇది నీ పని కాదు అని చెప్పిన, లేదంటే ఏంటి ఇట్లాంటి బట్టలు వేసుకొచ్చావేంటి ఆఫీస్కి అని అడిగారు అనుకోండి, అమ్మో నువ్వు కూర్చుంటావా ఈ కుర్చీలో, ఈ కుర్చీ ఇరిగిపోతుంది అని అన్నారనుకోండి, దట్ ఆల్సో అమౌంట్స్ టు హెరాస్మెంట్. అంటే ఏ అన్వెల్కమ్ కామెంట్స్ అంటాం, కామెంట్స్ దట్ ఆర్ అన్వెల్కమ్డ్ బై ది లేడీ. అంటే నాకు ఏవైతే వినటంకి ఇష్టం లేదో అట్లాంటి మాటలు కనుక ఎదుటి వాళ్ళు మాట్లాడితే, బై విచ్ ఐ మే గెట్ ఇన్సల్టెడ్, ఐ మే ఫీల్ ఇన్సల్టెడ్ అని ఎప్పుడైతే అనుకునే అవకాశం ఉందో అదంతా సెక్షువల్ హెరాస్మెంట్ కింద లెక్క. కాబట్టి సెక్షువల్ హెరాస్మెంట్ అంటే మీరు చాలా అక్కడ వరకే గిరిగీసుకొని చూడొద్దు, దానికి మీనింగ్ చాలా ఉంది. మీరు ఆడవాళ్ళు కాబట్టి అని ఎవరు మాట్లాడినా అది హెరాస్మెంట్ కిందకే వస్తుంది.